Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కాగడ మల్లెపూలు విస్తారంగా పూయాలంటే నాటుకునేటప్పుడే ఏం చేయాలి, ఎలాంటి ఎరువు ఇచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ మీకు వస్తాయి. బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకోండి. ఈ మొక్క 2 నెలల క్రితం నర్సరీ నుండి తీసుకొచ్చినటువంటి మొక్క అండి. యాక్చువల్గా నేను నిమ్మ మొక్క, మామిడి మొక్క కొన్నాను. పాట్లో పెంచుకునే నిమ్మ మొక్క, మామిడి మొక్క. అప్పుడు ఈ కాగడ మల్లె మొక్కని ఫ్రీగా ఇచ్చాడనమాట నర్సరీలో ఉన్న ఒక బ్రదరు. సో అది ఇప్పుడు నాటుతున్నాను. ఇప్పటివరకు ప్యాకెట్లోనే ఉందండి. ఎందుకంటే నర్సరీ నుండి మొక్కను తేగానే కూడా వెంటనే మొక్కని నాటేయకూడదు. కొన్ని రోజులు మన దగ్గర ఉన్నటువంటి వాతావరణానికి కూడా అది అలవాటు పడాలి. అందుకని కొన్ని రోజులు, మినిమం 3 రోజులైనా ప్యాకెట్లోనే ఉంచి తర్వాత మనకి సమయం ఉన్నప్పుడు నాటుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ మొక్కని కవర్ చాలా జాగ్రత్తగా తీసి రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా పైన గట్టిగా ఉన్న మట్టిని కొంచెం తొలగించి నేను పాత కుండీలోనే పెట్టుకుంటున్నాను. పాత కుండీలో ఉన్న మట్టి చాలా ఫర్టైల్ మట్టి అండి. దానిలో 50% కంపోస్ట్ ఉంది. తర్వాత 30% మాత్రమే సాయిల్ ఉంది. 20% కోకోపీట్, ఇసుక కలిపిన మిశ్రమం ఉందన్నమాట. ఈ మొక్కను నాటుకునేటప్పుడు నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఎండబెట్టిన కూరగాయల ఆకులు, ఎండబెట్టిన ఫ్రూట్స్ తొక్కలు, అవన్నీ కూడా కూరగాయ తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు, ఎండిన ఆకులు అవన్నీ కూడా ఈ మొక్క చుట్టూ పెట్టుకున్నానండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ పార్ట్ ఈ ఎండిన అరటి తొక్కలు, ఎండిన వెజిటబుల్ యొక్క పీల్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ సీజన్ అంతా మనం ఏ ఎరువు ఇవ్వకపోయినా ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా చక్కగా కాగడ మల్లెపూలు విస్తారంగా పూస్తాయి. పూలు పూసిన తర్వాత నేను ఆ వీడియోని కూడా క్లిప్ తీసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. మీరు కూడా మీ దగ్గర కనుక కాగడ మొక్క ఉంటే నాటుకునేటప్పుడే ఎండబెట్టుకున్న కూరగాయ తొక్కల్ని, పండ్ల తొక్కల్ని, ఎండిన ఆకుల్ని వాటిలో వేసుకోండి. దీనిలో ఎండిన టీ పౌడర్ కూడా నేను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బయటికి అది కనపడకుండా మట్టితో మళ్ళా దాన్ని కవర్ చేసేసాను అనమాట. నాటుకున్నప్పుడే ఎడిక్వేట్గా వాటర్ ఇచ్చాను, సరిపడినన్ని వాటర్ ఇచ్చేసాను. తర్వాత 2 రోజులకు ఒకసారి ఫుల్గా వాటర్ ఇచ్చుకోవాలి. సమ్మర్ కాబట్టి ప్రతిరోజు కూడా ఇవ్వాలి. మిగిలిన దినాల్లో అయితే 2 రోజులకు ఒకసారి ఈ మొక్కకి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇలా గనక చేసుకుంటే కాగడ మల్లెపూలు వద్దన్నా కూడా విస్తారంగా పోస్తే మన యొక్క తోటలో. ఇదైతే చాలా బేబీ ప్లాంట్, చాలా చిన్న మొక్క, చాలా హెల్తీగా ఉంది. మొక్క ఇచ్చినప్పుడు ఆల్రెడీ కొన్ని పూలు పూసాయి. ఆ పూలను కూడా నేను మీకు షార్ట్ వీడియోస్లో చూపించడం జరిగింది. ఒకసారి షార్ట్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. మీకు కనుక ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.